హైదరాబాద్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి విషయంలో న్యూయార్క్ కంట్రీతో హైదరాబాద్ పోటీ పడుతుందని తెలిపారు. ఇక హైదరాబాద్ అభివృద్ధిపై ఇతర రాష్ట్రాల సినీతారులు చెప్పడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. సీఎం కేసీఆర్ హయాంలో 39 చెరువులు సుందరీకరణ చేశామని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. కానీ గర్వపడి అక్కడితో ఆగిపోతే కుదరదు. విశ్వనగరం అంటే వీధి కుక్కల సంగతి చూడాలి, విశ్వనగరం అంటే దోమల సంగతి చూసుకోవాలి, విశ్వనగరం అంటే అద్దాల మేడలు కూడా కట్టాలి, విశ్వనగరం అంటే చక్కటి ప్రజా రవాణా కూడా ఏర్పాటు చేయాలి. అందుకే భవిష్యత్తులో ఏం చేయబోతాము, ఏం ఆలోచన ఉందనేది కూడా మీతో కొద్దిగా పంచుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడే నేను చెప్పినట్టు తాగునీటి సరఫరా భవిష్యత్తులో రాబోయే 10 ఏళ్లలో, లేకపోతే మళ్ళీ మీరు నన్ను అంటారు రాబోయే 5 ఏళ్లలో చేస్తాను ఎక్కడ పోయామంటారు. రాబోయే 5 ఏళ్లలో డైలీ వాటర్ సప్లై స్థితికి తీసుకొస్తాము. రాబోయే 10 ఏళ్లలో 24/7 వాటర్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఇంకా మన వేస్ట్ మేనేజ్మెంట్ మెరుగవ్వాలి. ఇప్పుడు కేవలం 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లు ఉన్నాయి, దాన్ని పెంచుతాము. మరొక 1500